వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీఎస్ సంబంధించి ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అదేంటంటే చాలామంది సీసీఎస్ మన కామెంట్ సెక్షన్లో ఒక 3 నుండి 4 కామెంట్స్ అనేవి ఈ మధ్యన చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. అందుకోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అదేంటంటే మొదటగా మనకి స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అంటే మన సీసీఐ ఫైనల్ ఎన్ఎస్సి సిబిటీ కలిపిన తర్వాత మార్క్స్ వస్తాయి కదా, అది ఎప్పుడు అని అడుగుతున్నారు. అలాగే మనకి సీసీఐ ఫైనల్ డివి రిజల్ట్స్ ఎప్పుడని ఇంకొంతమంది అడుగుతున్నారు. అలాగే మనకి ర్యాంక్ మిత్ర అలాగే ర్యాంక్ గురీజీలో వచ్చిన డేటా ఉంది కదా, దాన్ని నమ్మొచ్చని ఇంకొంతమంది అడుగుతున్నారు. వాటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం అనమాట. ముందుగా మనము సీసీఐ స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. దాని గురించి చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు సీసీఐ స్కోర్ కార్డ్ అనేది పీఈటీ అప్పుడే అందరికీ కామన్గా వచ్చేది. ఓకే, అందరికీ. కాకపోతే మన సీసీఎస్కి అన్ని ఎన్ఎస్సి సిబిటీ నార్మలైజేషన్ కలిపిన స్కోర్ కార్డు చూపిస్తుంది. మనం మిగతా వాళ్ళకి మన వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చాయో అవి చూపిస్తుంది. అందరు కామన్గా ఒకేసారి చూపిస్తుంది. కాకపోతే వాళ్ళకి పీఈటీ ఉంటుంది, మనకు పీఈటీ అనేది ఉండదు. ఓకే, ఇదే అనమాట వాళ్ళకి మనకి తేడా. మనకి పీఈటీ అప్పుడే అందరికీ కిందసారి కూడా మనకి 2022 డిసెంబర్లో అనుకుంటాను సీసీఎస్కి కానీ మిగతా వాళ్ళకి కానీ స్కోర్ కార్డ్ అనేది చూపించడం జరిగింది. అన్నీ కలిపిన తర్వాత మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటాయి. డిసెంబర్లోనే ఇప్పుడు మనకి 2022 గ్రూప్ డి సీసీఎన్ఎస్ కలిపిన స్కోర్ కార్డు అలాగే నార్మల్ వాళ్ళకి అందరికీ ఒకేసారి యాడ్ అనేది అవుతుంది. అయితే దానికన్నా ముందు పీటీ అంటే స్కోర్ కార్డ్ కన్నా ముందు ఎవరైతే మనకి గ్రూప్ డి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఏంటంటే కొంతమంది రిజల్ట్ డిక్లరేషన్ దగ్గర ఇంకా రిజల్ట్స్ అనేవి ఎగ్జామ్ అయిపోయింది కానీ రిజల్ట్స్ అనేది రాలేదు అన్నట్టుగా వాళ్ళు టిక్ చేసుకున్నట్టయితే వాళ్ళ కోసం ఒక లింక్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఈసారి 2025 గ్రూప్ డీలో అయితే ఇచ్చారు కానీ 2024 గ్రూప్ డీలో మనం ఇప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న గ్రూప్ డీలో అది ఇవ్వలేదు. అయితే వాళ్ళ కోసం కూడా ఈసారి అనేది లింక్ అనేది వస్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన పని ఏమీ లేదనమాట. కాబట్టి స్కోర్ కార్డ్ అనేది మనకి పీఈటీ అప్పుడే పీఈటీకి ముందే అందరికీ ఎన్ని వచ్చాయి అనేది క్లియర్గానే తెలిసిపోద్ది. ఓకే, రిజల్ట్స్ మాత్రం ఇప్పుడు అంటే మనకి ఫైనల్ లిస్ట్ అనేది తర్వాత అనేది వస్తుంది. అది ఎప్పుడు అనేది ముందు వీడియోలో చెప్తాను. సీసీఏ ఫైనల్ డివి రిజల్ట్ ఎప్పుడు అని ఇంకొద్దిమంది అడుగుతున్నారు. చూడండి, మనకి వాళ్ళకి పీఈటీ అయిన తర్వాత ఫైనల్ డివి రిజల్ట్ అనేది వాళ్ళకి అందరు కంబైన్డ్గా రావడం జరుగుతుంది. ముందు మన సీసీఎస్కి 2019 ప్రకారం ముందు సీసీఎస్కి అనేది ఫస్ట్ డివి లిస్ట్ అనేది అన్ని జోన్స్ అనేది తీయడం జరిగింది. ఈసారి కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డివి ఎవరైనా ఇప్పుడు వరకు ఏవైనా ఇవి ఉంటే కరెక్ట్ చేసుకోండి. డివికి రెడీగా ఉండండి. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, సేఫ్ స్కోర్ ఉన్న వాళ్ళు, నార్మల్గా అంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండొచ్చు. ముందుసారి కట్ ఆఫ్ లాగా అయితే ఉండదు. మరీ అంత 30, 40 అయితే ఉండవు, కానీ దానికన్నా పెరుగుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఎంత ఎక్కువ పెరుగుతుంది అనేది మనం అంచనా వేయలేము. ఇంకా చాలామంది ఏంటంటే కట్ ఆఫ్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. నేను కట్ ఆఫ్ గురించి ఇప్పుడు ఏంటి చెప్పలేను. ఈసారి పరిస్థితులు కొంచెం తేడాగా ఉన్నాయి. సీసీఎస్ కూడా పెరిగి ఉన్నారు. అలాగే మార్క్స్ కొద్దిగా వెబ్సైట్లో కూడా సరిగ్గా చూపించడం లేదు. ఏ మిగతా ర్యాంకింగ్ వెబ్సైట్లో కూడా సరిగ్గా డేటా అనేది రావటం లేదు. కొన్ని ఫేకు అలాగే కొన్ని డిఫరెంట్ డేటా అనేది రావడం వల్ల అందరి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎవరు అంచనా వేయలేరు. ఇన్ని సంవత్సరాల వెయిట్ చేసాం. ఇంకొక 4-5 మంత్స్లో మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్దని నేను అనుకుంటున్నాను. దానికోసం ఇప్పుడు ఇంత అవసరం లేదు. ఎవరైతే సేఫ్ స్కోర్లో ఉన్నారో అలాగే మీడియం స్కోర్లో వచ్చున్నాయో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. రిజల్ట్ వచ్చినప్పుడు ఏదో ఒకటి వస్తుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ గ్రూప్ డి కోసం చదువుతూ ఉండండి. ఓకే, ఇదే నేను చెప్పేది. అలాగే ఇంకా చాలామంది అడిగేది ర్యాంక్ మిత్ర, ర్యాంక్ గురూజీ వాళ్ళకి డేటా ఇచ్చారు కదా, దాన్ని నమ్మొచ్చు అని అడుగుతున్నారు. ర్యాంక్ మిత్ర, ర్యాంక్ గురూజీ డేటా రెండు వేరు డేటా అనేది ఇవ్వడం జరిగింది. రెండు ఒకలాగా లేవు. ప్రతి ఒక్కరు ర్యాంక్ మిత్ర అని తెలుసు, ర్యాంక్ గురూజీ గురించి కూడా ప్రతి అభ్యర్థికి తెలుసు. ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్న అంటే ర్యాంక్ గురూజీలో స్కోర్ చెక్ చేసుకున్నా సరే రికార్డ్ అయిన డేటా కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే దగ్గరగా ఉండేది. కానీ ర్యాంక్ గురూజీ, ర్యాంక్ మిత్ర డేటా పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఓకే, ర్యాంక్ గురూజీ అందరికీ తెలుసు, ర్యాంక్ మిత్ర గురించి కూడా అందరికీ తెలుసు. కానీ వాళ్ళ డేటా కొద్దిగా అటు ఇటు ఎక్కువైనా సరే దగ్గరగానే ఉండాలి. కానీ చాలా మధ్యన చాలా డిఫరెన్స్ అనేది ఉంది. కాబట్టి దీనికి నమ్మడానికి వీలు లేదు. ర్యాంక్ గురూజీని ఒక 60% నమ్మొచ్చు, 65-60 నుండి. ర్యాంక్ మిత్ర డేటా మాత్రం నాకైతే పూర్తిగా ఫాల్స్ డేటాలా ఉంది. దాన్ని అయితే నమ్మడానికి వీలు లేదు. రెండింటిని నమ్మడానికి వీలు లేదు. మనకి అసలు డేటా వచ్చిన తర్వాత రైల్వే దగ్గర అసలు డేటా ఉంది కాబట్టి కట్ ఆఫ్ వచ్చిన తర్వాత అందరివి తెలిసిపోతాయి. దానికన్నా ముందు పీఈటీకి
నార్మల్కి అలాగే సిసిఎస్కి అందరికీ స్కోర్ కార్డ్ చూపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. అయితే అది స్కోర్ కార్డ్ మాత్రమే, అది అందరికీ ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఓకే, కాకపోతే పీఈటీకి 1:3 నార్మల్ క్యాండిడేట్స్ పిలుస్తారు. అలాగే పీఈటీ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అనేది వాళ్ళకి వేరే డిసైడ్ అవుతుంది. మనకి ఇప్పుడంతా కట్ ఆఫ్ డిసైడ్ అవ్వదు కాబట్టి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదనమాట వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.